మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో అంటే ఏకాంతం ఎంత అద్భుతమైందో చూడండి. నువ్వు దేవునితో ఒంటరిగా గడిపే దినం ఎంత గొప్పదో చూడండి. ఎవ్వరు అది పోగొట్టుకోవద్దండి. ఆ టైం ఎవ్వరు పోగొట్టుకోకూడదు. అనవసరంగా మీ టైంని వ్యర్థమైన వాటికి మీరు పెట్టొద్దు, వ్యర్థమైన వాటికి పెట్టొద్దు. అనవసరమైన వాటికి మీరు మీ కార్యక్రమాన్ని లేకపోతే ప్రార్థనా జీవితాన్ని దేనికోసమో పాడు చేసుకోవద్దు. కొంతమంది ప్రార్థనా జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నారు. మేము అది చేద్దాం అనుకుంటామండి, ఇది చేద్దాం అనుకుంటామండి, అది చేద్దాం. లేదమ్మా, నువ్వు ప్రార్థన చేయంతే. నీ పనేంటి? స్తోత్రం. నీ పనేంటి? అంతే, నువ్వు చెయ్యి. నీ బిడ్డని, నీ భర్తని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ సమయాన్ని పాడు చేయకు. ఆ ప్రార్థన టైం ఏదైతే ఉందో ఆ టైంని పాడు చేయకు. నువ్వు ఒంటరిగా దేవుడిని ఆరాధించుకునే సమయం అది. నువ్వు దేవుడు, దేవుడు నువ్వు, దేవుడు నువ్వు, దేవుడు నువ్వు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ టైంకి నా ప్రాణప్రియుడితో నేను ఉంటాను. నాకు రోజు ఫోన్లు వస్తాయి. ఆరాధన రోజు ఫోన్లో, శుక్రవారం పెద్దగా ఫోన్లో ఎవడో తెలియని వాళ్ళు, దిక్మాల వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఫోన్ మీద ఫోన్ ఏమంటే రాళ్ళు వచ్చినాయని ఫోన్ చేయాలి తప్ప ప్రార్థనలు ఎవరు ఫోన్ చేయరు. ఎందుకంటే నేను ఆ టైంలకి ప్రార్థనలో ఉంటానని తెలుసు వాళ్ళకి. ఆదివారం ఎవరో తెలియని వాళ్ళు బయటికి వెళ్ళి నెంబర్ చేయాలి తప్ప మన వాళ్ళు ఎవరు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకు ఫోన్ చేయరు. అలాగే నువ్వు దేవుడితో ఏకాంతంగా గడిపే సమయం ఉంటుంది చూసావా, ఆ సమయాన్ని ఎవడు పాడు చేయకూడదు. నా ప్రాణప్రియుడితో నేనున్నాను, ఆయనతో నేను ఏకాంతంగా మాట్లాడుతున్నాను, ఆయన నాకు రహస్యాలను బయలుపరుస్తున్నాడు, ఆయన రాబో సంగతులను తెలియజేస్తున్నాడు, ఆయన పడిపోయిన వాటిని తిరిగి కడుతున్నాడు, ఆయన నా ఆత్మీయ జీవితాన్ని అభిషేకిస్తున్నాడు, ఆయన నిండారా నన్ను ఆత్మవర్షంతో నింపుతున్నాడు. ఆయన సన్నిధిలో నేను, నాతో ఆయన. హల్లెలూయా. మేమిద్దరమే ఉన్నాం. ఆమేన్. మేమిద్దరమే ఉన్నాం. అక్కడ పద్మస్ దీవిలో యోహాన్ దగ్గరికి వెళ్ళి, యోహాను బాధపడుతున్నావా? అయ్యా నాకు బాధ ఏంటయ్యా, నాకు బాధ ఏంటి ప్రభువా? నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన పండవు, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన పండవు. కలవరపడినే కన్నులెత్తి
తుదునా నా కన్నులే కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా. అందరం నీవు నాకుండగా నీవు నాకుండగా నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. నీవేనా ఆత్మదాహము తీర్చిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవు నాకుండగా నీవు నాకుండగా మనం ఎప్పుడు ఆ సన్నిహితమైన అనుభవంలోకి, అంటే ఆ దూరపు అనుభవాల్లో నుండి ఎప్పుడు ఆ సన్నిహితమైన అనుభవాల్లోకి వెళతామో అప్పుడు దేవునితో ఉండే ఆ సత్సంబంధాలు మనకు ఏర్పడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవునితో ఉండే ఆ సన్నిహితమైన సంబంధం మనకు ఏర్పడుతుంది అన్నమాట. ఇప్పుడు యోహాను గారు ఎక్కడున్నారు? పద్మాస్ దీవులో ఒక్కడే ఉన్నాడు. పద్మాస్ దీవులో తనకి సహాయంగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇతడిని అందరికీ దూరం చేశారని సైతాన్ అనుకుంటున్నాడు, చక్రవర్తులు అనుకుంటున్నారు, అధికారులు అనుకుంటున్నారు. కానీ ఇతడు ఎవరికి దగ్గర అయిపోయాడు? దేవునికి స్తోత్రం. అందరికీ దూరం అయిపోయారని అనుకుంటున్నాడు. ఇప్పుడే మనకు అర్థం అవ్వాలి, అందరూ మనకు దూరం అయ్యారు ఏంటంటే, ఎస్, నా దేవుడు నాకు దగ్గర అవడానికి అందరినీ దూరం చేస్తున్నాడేమో అనుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు తన దగ్గర అవడానికి అందరినీ దూరం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడు అందరికీ దూరం అయ్యావో అప్పుడు గుర్తుపట్టాలి, అమ్మో నేను దేవుడికి దగ్గర ఉండాలి. అప్పుడు నీకు వాళ్ళు అందరూ ఉంటే ఎంతో, దేవుడు ఉంటే దానికి 10 అంతలు. ఎందుకంటే మన సంబంధం దేవునితో సన్నిహితంగా మారిపోయింది. స్తోత్రం. మన బంధం దేవునితో బాగా దగ్గరైపోయింది. ఎప్పుడు ఆ సన్నిహితమైన సంబంధంలోకి, ఆ పరిశుద్ధతలోకి మనం వస్తామో అప్పుడు ఇప్పుడు ఆ అనుభవంలోకి వెళ్ళిపోయిన యోహాను అక్కడ అలాగ ఉన్నాడట. దేవునికి ఆయనతో మాట్లాడాలనే ఆలోచన కలిగిందంట. స్తోత్రం. ఎప్పుడు ఒంటరిగా సెలబ్రేషన్స్ ఎక్కువైపోయినాయి. ఆనందం. ఒక ఇంట్లో 10 మంది ఉంటే 10 పుట్టినరోజులు వచ్చేస్తున్నాయి సంవత్సరానికి. ప్రతిసారి పుట్టినరోజు కేక్ కోయడం, అందరూ కలిసిపోవాలి, అందరూ కూర్చుని పోవాలి, బిర్యానీ తినేయాలి, కేక్ తినేయాలి, కేకాలు మోకాలు రాసేసుకోవాలి, అవన్నీ కొట్టేసుకోవాలి. నువ్వు ప్రార్థన ఎక్కడ చేస్తావు? కేకుల పండగ ఎక్కువైపోయింది. ఆ కేక్ క్రీమ్ అంతా తీసి ముఖానికి రాసి ఎంతో ఆనందం. పార్టీకి వెళ్ళిపోతాం, సాయంత్రం రెస్టారెంట్లో గోల,
నేను అంటాను, అవి క్రైస్తవులుగా మనకి ఎంత దూరం అవుతుంటే అంత మంచిది మనకి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనా ఎప్పుడు అనే పరిస్థితి వచ్చేసింది. ఏదైనా ఏమండాలంట, ఎక్కువ తింటే అమృతం కూడా విషమేనంట. ఎక్కువ తింటే అమృతం కూడా ఏమవుద్దంట, విషం అయిపోద్దంట. ఎక్కువ చేయకూడదు, వీడు చాలా ఎక్కువ చేస్తాడని అంటారు. ఎక్కువ చేయకూడదు, ఆ లిమిట్స్లోనే ఉండాలి. అలాగని పూర్తిగా అంధకారంలో తీసుకెళ్ళిపోకూడదు జీవితాన్ని. ఆ దేవునికి దగ్గరగా మన ఆనందం అంతా దేవుళ్ళో ఆనందించాలి. స్తోత్రం, హల్లెలూయా. చాలా ఎక్కువైపోయినాయండి. బిర్యానీ తెగ తినేస్తున్నాం, ముక్కలో ఇంత ముక్క. మొన్న ఒక ఫంక్షన్కి వెళ్తే అది ఎంత ఉందో ముక్క, అది అంటే చూసి భయం వేసింది. అది ఏ మాంసం అర్థం అవ్వలేదు నాకు, పెద్ద ముక్క వాళ్ళు ఘనంగా పెట్టారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఏమైపోయినాయి, ఇవి ఎక్కువైపోయినాయి. పూర్వకాలం భోజనాలు అంటే ఏంటండి, పులిహోర, అప్పడం, అట్టకే, బజ్జీ, అయ్యే, ఇంకేం లేవు. అది కూడా ఎప్పుడు మరి నీసు అందరికీ ఉందా ఛాన్స్? అందరికీ ఉందండి. ప్రత్యేకంగా యానం భోజనాలని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, ఇక ఏళ్ళింట్లో ఇద్దరు మొత్తానికి ఒక 40 మందికి ఉండేవారండి. దానికోసం ముగ్గురు కాన్ఫరెన్స్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చినాయి. చేప లక్కవరం వెళ్ళి తేవాలి, మాంసం అంతా కూడా ఇక్కడ కొట్టించేయాలి. ఇంకో మళ్ళీ అక్కడ చేయించావు కానీ తొక్కలు తీసేస్తాడు, డైరెక్ట్ తెచ్చేయి, తొక్కలతో మొత్తం వేసి పెద్దగా ముక్క అనేలాగా. నువ్వు జాగ్రత్తగా అక్కడికి వెళ్ళు, 140 రూపాయలకు వస్తాయి చేపలు. మొత్తం రేయిలు జాగ్రత్త పెట్టండి, మొత్తం అన్ని జాగ్రత్త చేసి, ఎంతమంది వచ్చారో ముందు మగపిల్లోళ్ళకి అయిపోవాలి. వాళ్ళు కానీ ఆవిడ ఒకడు రాక్షసుల్లా తినేసేటం అనుకోండి, ఏళ్ళు 6-7 భోజనాలు ఉండి కాదు అది. కానీ ఇప్పుడు ఏమైంది, ఇక అన్నిటికీ మటను, చికెను విపరీతం. ఈ మధ్యలో రోడ్డు మీద ఫ్రైడ్ రైస్ బండి కనపడిందంటే ఇటు బండి ఆగిపోయినట్టే, తినేస్తాం. ఎక్కువ విషం అయిపోయింది, అందుకే విషం ఎక్కువైపోయింది. మనం ఎంత ఉపవాస ప్రార్థన చేస్తాం అంత దగ్గరికి వెళ్తామండి దేవుడికి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఉపవాస ప్రార్థనలోకి బాగా గడపడం మొదలెడతామో అంత మనం దేవుడి దగ్గర అవుతాం. ఎంత ఏకాంతంగా ఉండగలుగుతామో అంత దేవుడికి దగ్గర అవుతాం. ఎంత లోకానికి వేరుగా జీవిస్తామో అంత దేవుడికి దగ్గర అవుతాం. దేవునికి మహిమ కలుగును గాక. పద్మస్ దీవిలో ఎవ్వరు లేకపోవడం చూసి దేవుడే వచ్చాడట. వచ్చి యోహాన్తో మాట్లాడుతున్నాడు ఇక్కడ, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. నువ్వు ఆయన్ని ఎలా చూసావు నాయన, నువ్వు ఆయన్ని ఎలా చూసావు? నేను ఎలా చూశానంటే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం ముందు చూశాను. ఎలా చూసావు? యెషయా గారి దర్శనం చూశారు. ఎలా చూశాడో, యెషయా నీకు దర్శనం ఎప్పుడు వచ్చింది అంటే ఉజ్జియా చచ్చిపోయినప్పుడు వచ్చింది అంటున్నాడు. ఆ ప్రసంగం కూడా మీరు విన్నారు, ఎంతసేపు మీరు నాకు చూడక్కల. ఉజ్జియా లాంటి వాడు మనలో చచ్చిపోతే కానీ యెషయాకి దేవుని దర్శనం రాలేదు. ఇప్పుడు యోహాను గారికి దైవ దర్శనం వచ్చింది. ఎలా వచ్చింది? ఆ ఉజ్జియా అన్నవాడు కూడా చచ్చిపోవాలి ఇతనిలో. అందరికీ దూరంగా, లోకానికి దూరంగా, లోక సంబంధమైన స్నేహాలకు దూరంగా, అన్నిటికీ దూరంగా ఉండగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమేన్. అలా దేవునికి దగ్గరగా ఆయన్ని చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేయిని నా మీద ఉంచి ఇట్లేదు, భయపడకు. ఏమన్నాడు అంటే? ఏమన్నాడు? యోహాన్ పద్మస్ దీవులోంచి ఇంక రావడానికి ఇష్టపడలేదు ఏమండి? యోహాన్ పద్మస్ దీవులోంచి ఇంక రావడానికి ఇష్టపడలేదు. ఇంటికి వెళ్దామా,
కూర నించుకుందామా, ఏం లేవు. మొత్తం దేవునికి దాసోహం అయిపోయిన ఆనందాన్ని ఆయన గారు పొందుకుంటున్నారు. దేవుని పిల్లారా, ఈ సన్నిహితమైన సంబంధాల్లోకి వెళ్ళాలంటే కొన్ని వాటిని మనం వదిలి దూరంగా వెళ్ళాలి. నేను 40 రోజులు ప్రార్థన చేసేటప్పుడు దేవుని మందిరంలోనే ఉన్నాను. ఎన్ని ఆత్మీయమైన అనుభవాలు, ఎంత ఆత్మీయంగా అనిపించేదో. ఎక్కువసార్లు దేవుడు నన్ను నలుపుతూ ఉండేవాడు. అలా నలుపుతున్నప్పుడు నాకు ఆ నలిపిన తర్వాత ఏమొచ్చేది తెలుసండి? సువాసన వచ్చేది. దేన్నైనా నలిపితేమనుకోండి ఏమవుద్ది? మంచి వాసన వస్తుంది. దేవుడు మనల్ని నలిపితాడు అనుకుంటాం కదా, ఆ నలిపిన తర్వాత ఏమవుతుంది తెలుసండి? మనలోంచి సువాసన వస్తుంది. దేవుడు నన్ను నలుపుతా ఉండేవాడు. ఆ నలిపినప్పుడు అప్పుడే ఒక పదం రాశాను అనమాట. శ్రమలనే సిరులుగా మార్చి ఉన్నావు అనే పదం అప్పుడే రాశాను. అది ఒక పేపర్ మీద రాశాను. ఆ సందర్భంలో చాలా రాశాను. అయ్యో బోల్డ్ రాశాను. ఏయో చెప్పేవాడు, ఏదో రాసుకునేవాడిని. ఒక్కోసారి అవి తీసినప్పుడు కనబడుతుంటాయి. అలాగే మన సంవత్సరం పాట రాసినప్పుడు ఆ పేపర్ మీద ఆ పాదం కనబడేది. శ్రమలని సిరులుగా చేసి ఉన్నావు, అదొక లైన్ ఒకటే. అప్పుడు ఫస్ట్ రెండంతలుగా మేలు చేసేదు, నా దుఃఖ దినములు సమాప్త పరిచేదు అని రాశాను కదా. అప్పుడు ఈ పదాన్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టాను. శ్రమలనే సిరులుగా మార్చి ఉన్నా. అప్పుడు చెప్పాడు శ్రమలను సిరులుగా మారుతానని. అందుకని ఇప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు అది పెట్టాను. శ్రమలనే సిరులుగా మార్చి ఉన్నా. చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. 24 గంటల ప్రార్థన జరుగుతుంటే ఓ రోజు ఒక మాట చెప్పానమాట. 24 గంటల ప్రార్థనలో దేవుని ప్రసన్నత పొందుకుంటాం మనం. ఎప్పుడో తెలుసండి? తెల్లవారుజామున. ఎందుకు తెల్లవారుజామున? ముందు రోజు తిన్న ఇడ్లీ అంతా అరిగిపోద్ది. ముందు రోజు తిన్న ఇడ్లీ అంతా మన శక్తి మనలోంచి దూరం అయిపోతుంటుంది. దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేస్తున్నాం కాబట్టి దేవుని శక్తితో మనం నింపబడుతూ ఉంటాం. మనలోంచి ఇదంతా బయటికి వెళ్ళిపోయి, ఆ చీడపేడంతా దరిద్రం అంతా బయటికి వెళ్ళిపోయి యేసు రక్తమే జయం. హల్లెలూయా. దేవుని ప్రసన్నత మన లోపలికి వచ్చేస్తుంది. ఇదేమో పోతూ ఉంటుంది, ఇదేమో వస్తూ ఉంటుంది. ఇది వెళ్ళిపోద్ది మొత్తం బయటికి, అది నిండిపోద్ది మొత్తం. ఆ బలహీన సమయంలో అలసిపోతుంటే ప్రభువు మన దగ్గరికి వచ్చి ఆయన తన చేయిని, తన కుడి చేయిని మన తల మీద ఉంచి భయపడకుము, మొదటి వాడను కడపటి వాడను నేనే. మొదటుండి చివరుండను అనుకుంటున్నావేమో, అలా జరగదు. మొదటి వాడిని నేనే, కడపటి వాడను నేనే. నేనేమవలా, నీకు దూరంగా ఉన్నాననుకుంటున్నావేమో, నీకు దూరంగా నేను లేను. నీకు బాగా దూరం అయిపోయాను, విడిచిపెట్టాను అనుకుంటున్నావేమో, లేదు, నేను నీకు దగ్గరగానే ఉన్నాను. ఈ శ్రమలు నీ జీవితంలో సిరులను తెస్తాయి. ఈ కన్నీళ్లు నీ బ్రతుకులో ఆనంద బాష్పాలను ఇస్తాయి. నీ జీవితంలో దేవుని కృప నీకు ఎప్పుడూ దూరం కాని అనుభవంలోకి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు. అటువంటి కృపలోకి మనం రావాలి అంటే పద్మస్ దీవిలో యోహాను ఉన్నాడో మన ఇంటినే ఒక్కోసారి మనం పద్మస్ దీవిగా మార్చాలి. ఆమేన్, హల్లెలూయా. అలాగే కొంతమంది దైవజనులు చేస్తున్నప్పుడు నేను చాలా స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, ఆ ఏకాంతంగా దేవుని సన్నిధి, విమర్శించేవాళ్ళు రకరకాలుగా అనుకుంటారు, కానీ అలా చేసి ఉన్నవాడికి మాత్రమే ఆ అనుభవం ఏంటో తెలుస్తుంది. ఆ అనుభవం ఏంటో అలా ఉన్నవాడికి తెలుస్తుంది. ఊరికే పైన మాట్లాడుకోవడానికి ఏముందండి? ఎవరైనా మాట్లాడుకోవచ్చు. కాబట్టి నీ జీవితంలో ఈ యొక్క సమూహంలో కూడా నీకు ఒక ఏకాంతం రావాలి. అది దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప అనుభవం. ఇంతమంది సమూహంలో ఉన్నా సరే ఆ సమూహం నీకు సమూహంగా అనిపించకూడదు, ఏకాంతంగా అనిపించాలి. నన్ను ఒక అతను ఒక పని చేసేవాడు, ఆయన బాగా పరిచయం. నరసాపురం నేను వచ్చేస్తున్నాను, ఆయనేమో ఎదురు వస్తున్నాడు, నవ్వుతున్నాడు. బాగా పరిచయం, బాగా అంటే బాగా క్లోజ్ మాట. నవ్వుతున్నాడంట. నవ్వుతుంటే నేను నవ్వట్లేదంట, అతను ఇంకా చూస్తున్నానంట, నవ్వట్లేదంట. నవ్వపోతే అదో రకంగా అయిపోయాడంట.
ఇది చూసినా నవ్వలేదు. వాస్తవానికి నేను బండి మీద కనుక వచ్చాననుకోండి, బండి మీద వచ్చేటప్పుడు ఏం చేస్తా ఉంటానంటే ప్రార్థన చేసుకుంటానో పాట పాడతానో వస్తాను. అప్పుడు నా కళ్ళ ముందు నిజంగా ఏం కనబడవు, దృష్టి వేరేగా ఉంటుంది. ఎదురు కనబడతా ఉంటే అన్నీ వస్తున్నట్టు కనపడతాయి, కానీ వాళ్ళు ఎవరో ఏంటే ఏం తెలీదు. ఆ ఏకాంతం వస్తుంది దేంట్లో ఏమండి? సమూహంలో ఏకాంతం. ఇక ఎవరితో ఉండదో. మన ఇంట్లో పడుకుంటామండి, మన ఇంట్లో ఒకసారి ఇంట్లో ఇలా ఎవరు ఉండరు, ఎలా అడుగుతారు 3 రోజులు మేము లేవుగా ఏం చేశారంటారు, ప్రశాంతంగా పడుకుందాం. నాకు ఏముండదు ఫీలింగ్. ఏళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు, అసలు నాకేం ఉండదు ఫీలింగ్. గదిలో ఉంటామా ఇంకా ఎక్కువ బైబిల్ చదవడానికి ప్రార్థన, ఇంకా బోల్డ్ పక్కనే ఎవరో కూర్చున్నట్టు మాట్లాడేసుకుంటూ ఉంటాం, సన్నిహితం అయిపోతూ ఉంటాం. ఇంకా మనకి స్వాతంత్రం వచ్చినట్టు కదా, భారతదేశం నా స్వాతంత్రం, భారతీయులందరూ నా సహోదరులు అన్నట్టు ఇళ్ళంతా కళ్ళు తిరిగేస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఇక నేను అటు ఇటు నడుత్తా ప్రసంగం చేసేసి గదిలోనే, ఏమండి అటు ఇటు నడుత్తా ప్రసంగం చేయొచ్చు. రాత్రంతా మనం దేవుడి దగ్గర పాడుకోవచ్చు. హల్లెలూయా. నీకు ఒక ఏకాంతాన్ని ప్రభు ఇస్తాడు. పద్మస్తీవి అనుభవం ప్రతి క్రైస్తవుడికి రావాల్సిందే. పద్మస్తీవి అనుభవంలోకి ఎవడైతే వచ్చాడో ప్రభు వాడితో నిశ్చయంగా మాట్లాడతాడు. వాడి తల మీద ప్రభు చేయించుతాడు. భయపడకో, మొదటి వాడిని నేనే, కడపటి వాడిని నేనే. నేను నీ జీవితంలో ఏ సందర్భాన్ని, ఒక చిన్న చీమ తలకేంత సందర్భాన్ని కూడా విడిచిపెట్టను. అన్ని సమయాల్లో నీకు నేను తోడుగా ఉంటాను. హల్లెలూయా. ప్రభా అటు కృప నాకు దయచేయమని అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభా నాకు అటు కృప దయచేయండి, నాకు ఆ పద్మస్తీవి అనుభవాలు దయచేయండి. ప్రభా నేను అందరితో ఉండాలి, కానీ నేను ఏకాంతంగా నిన్ను ఆరాధించగలిగే మనస్సు నాకు రావాలి. ప్రభా నేను అందరితో ఉండాలి, కానీ నేను ఏకాంతంగా నీ సన్నిధిని అనుభవించే మనస్సు నాకు ఉండాలి ప్రభా అని అందరూ ప్రార్థన చేద్దాం నోరు తెరిచి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలనే సిరులుగా మార్చి ఉన్నావు, మేలుతో ప్రాణమే తృప్తిపరచావు. శ్రమలనే సిరులుగా ఆరాధనకు అర్హుడవు నీవయ్యా. లెక్కింపలేని స్తోత్రములు యేసయ్యా. ఆరాధనకు అర్హుడవు నీవయ్యా. రెండంతలుగా మేలు చేసెదవు, నా దుఃఖ దినములు సమాప్తపరచెదవు. రెండంతలుగా మేలు చేసెదవు. శ్రమలనే సిరులుగా మార్చియున్నావు, మేలుతో ప్రాణమే తృప్తిపరచావు. ప్రభా ఎన్ని చూసాం ప్రభా, ఎన్ని ఒడిదుడుకులో, ఎన్ని గలిబిలిలో, ఎన్ని శోధనలో, ఎన్ని సమస్యలో, తట్టుకోలేని ఎన్ని వేదనలో, వాటన్నిటిలో నుండి నన్ను విడిపించావు నాయనా. ఆరాధనకు అర్హుడవు నీవయ్యా. లెక్కింపలేని స్తోత్రములు యేసయ్యా. ఆరాధనకు అర్హుడవు నీవయ్యా. ప్రభా మాకు సాయం చేయండి దేవా. ఈ లోకంలో ఎన్నో వస్తున్నాయి, పోతున్నాయి ప్రభా. ఏది మా దగ్గర శాశ్వతంగా ఉండదు. ఈరోజు కనబడేది రేపు ఉండలేదు నాయన. ఈరోజు కనబడే స్నేహాలు రేపు ఉండలేదు. ఈరోజు కనబడే బంధాలు రేపు ఉండట్లేదు నాయన.
ఈరోజు నా ఆత్మీయత రేపు ఉండలేదు, ఈరోజు నా ఆస్తులు రేపు ఉండలేదు నాయన. ఎన్నో వస్తువు ఉన్నాయి, పోగొట్టుకుంటూ ఉన్నాం, ఎన్నో పోగొట్టుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం. కానీ ప్రభువా, నీ సన్నిధి కంటే గొప్పది ఏదీ లేదు నాయన. నీ సహవాసం కంటే గొప్పది ఏదీ లేదయ్యా. వీటన్నిటిలో నుండి నేను దూరంగా పవిత్రతలో, పవిత్రతలో నీకు సమీపంగా నివసించగలిగే కృపను ప్రభువా నాకు దయచేయమని నేను నిన్ను బ్రతిమలాడుతున్నాను. పవిత్రతలో, పరిశుద్ధతలో నీకు అనుకూలమైన వారిగా, అనుకూలమైన వ్యక్తిగా నేను బ్రతకగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. పరిశుద్ధులుగా జీవించగలిగే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈ సమూహంలో సైతం ఏకాంతం మాకు దయచేయి. ఎంతమందిలో ఉన్నా మేము నిన్ను స్తుతించగలిగే అనుభవం దయచేయండి. దగ్గర చేయి ప్రభువా, నీకింకా దగ్గర చేయి ప్రభువా, నీకింకా దగ్గరగా ఉండగలిగే కృపను దయచేయి నాయన. ఇంకా దగ్గరగా ప్రభువా, ఇంకా దగ్గరగా ప్రభువా. యేసయ్యా, 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 నీకింకా దగ్గర మేము అవ్వాలయ్యా, నీకింకా సమీపంగా మేము ఉండాలి నాయన. మాకు సాయం చేయమని, మమ్మల్ని బలపరచమని బ్రతిమలాడుతున్నా. నీ చిత్తం మా జీవితంలో జరిగించి, నీ చిత్తం మాలో నెరవేర్చి, మీ కృపా ద్వారాలు తెరవమని అయ్యా. కూడి వచ్చి నీ పిల్లల మీద నీ అభిషేకాన్ని ఉంచండి, ఆత్మ సహాయము దయచేయండి, పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆత్మాభిషేకంతో అందరి మీద నీ అభిషేకాన్ని నిలిపి ఉంచమని, కృపలో బలపరిచి దీవించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.